హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మధు చౌదరి. చూడండి, మేమైతే శివాలయానికి వచ్చామండి. కంచెంచెర్ల విజయవాడ హైవే ఎక్కుతాం కదా, అప్పుడు రైట్ సైడ్లో కనిపిస్తుంది అనమాట. కంచెంచెర్ల దగ్గర, కంచెంచెర్లలోనే హైవే మీద ఉంటుంది ఈ టెంపుల్. శివాలయం ఎంత అంటే అంత విశాలంగా ఉంటుంది. నందీశ్వరుడు చూడండి అలా చూస్తున్నాడు. ఇటు సైడ్ కూడా లెఫ్ట్ సైడ్లో కూడా నందీశ్వరుడు ఉంటాడు చూడండి. ఇప్పుడు నేను ఒక లుక్ వేపిస్తా చూడండి. నందీశ్వరుడు. మా వారైతే కొబ్బరికాయ తీసుకుంటున్నారు. కొబ్బరికాయ తీసుకుంటాను నేను, నువ్వు నీ వీడియోలు అంటున్నారు. మా వారికి అస్సలు ఇష్టం లేదనమాట నేను వీడియో తీయడం. బట్ నాకేమో యూట్యూబ్లో పెట్టుకుందాం, సబ్స్క్రైబర్స్ వస్తారు కదా అనే ఆశ. చూస్తున్నారు చూడండి. నేను వాయిస్ ఇస్తాను అంటే అవసరం లేదు, నువ్వు ఇంటికి వెళ్ళాక వాయిస్ ఇచ్చుకో కావాలంటే, ఇప్పుడు మాత్రం నార్మల్గా వీడియో చేసుకో అంతే. జనం అంతా నిన్నే చూస్తున్నారు, అంతగా సిగ్గుపడిపోతున్నారు. చూడండి, గుడికి వచ్చేసాము. లోపలికి దేవస్థానం దగ్గర దండం పెట్టుకున్నాము, లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే వెలగ విఘ్నేశ్వరుడు వస్తాడు చూడండి. లోపలికి వెళ్తూ, ఈ టెంపుల్కి నాకు 3 years బంధం ఉందండి. ఇక్కడ ఏదనుకుంటే అది మాత్రం కంపల్సరీగా జరుగుతుంది. చాలా అంటే చాలా ఇష్టం నాకు ఈ టెంపుల్. నేను ఒక 3 years నుంచి వస్తున్నాను. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఏది కోరుకున్నా వెంటనే జరిగిపోతుంది అనమాట. నాకు ఒకటి బ్యాలెన్స్ ఉంది, ఆ ఒక్కటి ఎప్పుడైపోతుందో. నేనైతే కొబ్బరికాయ తీసుకున్నా చూడండి, నా కొబ్బరికాయని చూపిస్తున్నా అనమాట. వెళ్తున్నాం లోపలికి. లోపలికి వెళ్ళే ముందు అటు ఇటు చూస్తున్నారు, మరి ఏంటో జనం మాత్రం బాగున్నారనమాట. కార్తీక మాసం కదా, కార్తీక మాసం అనేసి అయ్యప్ప స్వాములు లాస్ట్ రోజు కదా కార్తీక మాసం, అయ్యప్ప స్వాములు అందరూ ఉన్నారు. మేము లోపలికి వెళ్దామా లేకపోతే మొత్తం దర్శించుకొని వచ్చిన తర్వాత వెళ్దామా అనుకున్నాము. కానీ ఇక్కడ విఘ్నేశ్వరుడు కదా, ఊరుకోరు. మొదటి పూజ ఆయనకి చేయకపోతే చాలా కోపం వస్తుంది అనమాట. ఓం నమో విఘ్నేశ్వరాయ అనేసి ఆయనకి పూజ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యామన్నమాట. రిటర్న్ అంటే రిటర్న్ వెళ్ళిపోవడానికి కాదు, అక్కడే ఒక 9 టెంపుల్స్ ఏమో ఉంటాయన్నమాట. అవి గుడి బ్యాక్ సైడ్లో ఉంటాయి. అవి చూస్తున్నాము చూడండి. టెంపుల్లో జనం ఎంతమంది ఉన్నారు. స్వాములు మాత్రం నిత్య అన్నదానం జరుగుతుందంట అక్కడ. ఎవరైనా దూరంగా వెళ్తూ, ఇప్పుడు విజయవాడ అటువైపు వెళ్తున్న స్వాములకి మధ్యలో భిక్ష టైం అయితే సద్ది టైం అయితే అప్పుడు అక్కడ తినడానికి ఆహారం ఉండదు కాబట్టి అక్కడ టెంపుల్లోకి వెళ్తే మాత్రం ఎవ్రీడే అన్నదానం జరుగుతుందంట. అది మాత్రం గుర్తుంచుకోండి. ఇంకొకటి ఏంటంటే, శివయ్య చూసారా ఎంత బాగుంటుందంటే, నాకు చాలా ఫేవరెట్ గుడి అనమాట. ఇంకొకటి ఏంటంటే నరసింహస్వామి. చెప్పాను కదండి 9 టెంపుల్స్ ఏమో ఉంటాయి, చిన్న చిన్న టెంపుల్స్ అని చెప్పేసి అదనమాట.